రామన్న తన యొక్క మిరప పంటలో పంట పరిస్థితి ఎలాగున్నది, పంటలో పురుగులు తెగుళ్ళు ఏమైనా ఉన్నాయేమని గమనిస్తున్నాడు. ఆకుమచ్చ తెగులును గమనించుతూ చూస్తున్నాడు. రామన్న తన యొక్క మిరప పంటలో ఆకుమచ్చ తెగులు వచ్చిందని బాధపడుతూ విచారంగా కూర్చున్నాడు. రామన్న, ఏమైందన్నా? ఎందుకు అలా దిగులుగా కూర్చున్నావు? ఏమీ లేదు మల్లన్న, నా మిరప చేనికి ఆకుమచ్చ తెగులు వచ్చింది. ఈ తెగులు పోవడానికి ఏం చేయాలో ఏటి అర్థం కాలేదు. అలాగని వదిలిస్తే పంటలు నాశనం అయిపోతుంది. అందుకే దిగులుగా ఉన్నాను. అదేంటి రామన్న, విచారం కూర్చుంటే తెగులు పోతుందా ఏంటి? ఈ తెగులుకు పుల్లట మజ్జిగ ద్రావణం స్ప్రే చేస్తే తెగులు నివారించుకోవచ్చు. 4 రోజుల్లో నీ సేను పట్టిన తెగులు పోతుందన్న. అలాగా? పుల్లటి మజ్జిగ ద్రావణమా? అది అసలు ఎలా తయారు చేస్తావో చేసి చూపించన్నా. అలాగే చూపిస్తాను రా అన్న. రామన్న, పుల్లట మజ్జిగ తయారు చేయడానికి ముందుగా ఈ వస్తువులు ఉండాలన్నా. 6 లీటర్ల పుల్లటి మజ్జిగ, 100 లీటర్ల నీళ్లు పట్టే డ్రమ్ము, సబ్బు పొడి, కుంకిడికాయలు. రామన్న, ఈ మజ్జిగను 3 రోజులు పులయబెట్టాలన్నా. మల్లన్న, ఈ మజ్జిగని 3 రోజులు ఎందుకు పులవబెట్టాలన్నా? మజ్జిగని 3 రోజులు పులయబెట్టడం వల్ల శిలీంధ్రాలను నాశనం చేసే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందన్న. రామన్న, ఇప్పుడు మనం 100 లీటర్లు సరిపోయే డ్రమ్ము తీసుకొని అందులో 100 లీటర్లు నీళ్ళు పోయాలన్నా. అన్న, ఇప్పుడు మనం ఇందులోకి 100 లీటర్లు నీళ్ళు తీసుకోవాలన్నా. రామన్న, మనం ముందుగా పుల్లటి మజ్జిగ ద్రావణం తయారు చేసుకోవడానికి 3 రోజులు పులవబెట్టిన 6 లీటర్ల మజ్జిగ తీసుకోవాలన్నా. అన్న, ఇప్పుడు ఈ 100 లీటర్ల నీటిలోనూ ఈ 6 లీటర్ల మజ్జిగ పులయబెట్టిన మజ్జిగ పోయాలన్నా. అన్న, ఇప్పుడు ఈ 100 లీటర్ల నీటిలో 6 లీటర్ల మజ్జిగ వేసుకున్నాం కదన్నా, ఇప్పుడు దీన్ని శుభ్రంగా కర్రతో కలుపుకోవాలన్నా. పుల్లటి మజ్జిగ ద్రావణం తయారైందన్న. ఈ ద్రావణం ఎకరా పంటకి స్ప్రే చేసుకోవచ్చు అన్న. మల్లన్న, ఈ పుల్లటి మజ్జిగ ద్రావణంలో సబ్బు పొడి కాకుండా కుంకుడుకాయ రసం కూడా కలపచ్చన్నా. రామన్న, ఈ పుల్లటి మజ్జిగ ద్రావణంలో సబ్బు పొడే కాకుండా కుంకుడుకాయ రసం కూడా కలుపుకోవచ్చు అన్న. రామన్న, ఈ పుల్లటి మజ్జిగ ద్రావణంలో సబ్బు పొడి కుంకుడు రసం ఎందుకు కలపాలంటే, ఈ పుల్లటి మజ్జిగ ద్రావణం స్ప్రే చేస్తాం కదా, ఆకులు పట్టి ఉండడం కోసం ఈ సబ్బు పొడి ఈ కుంకుడు రసం కలుపుతారన్న. అన్న, ఇప్పుడు సర్ఫ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు శుభ్రంగా కర్రతో కలపాలన్న. అన్న, ఇప్పుడు ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని స్ప్రేలోకి వడకట్టుకోవాలన్న. అన్న, పుల్లటి మజ్జిగ ద్రావణం ఈ పంపులు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పంటకు స్ప్రే చేసుకోవాలన్న. ఆకుమచ్చ తెగులు సోకిన మిరప పంటకు మల్లన్న పుల్లటి మజ్జిగ ద్రావణం స్ప్రే చేస్తున్నాడు.
పుల్లటి మజ్జిగ ద్రావణం స్ప్రే చేసిన 4 రోజుల తరువాత ఆకుమచ్చ తెగులు పోయిందా లేదని గమనిస్తున్నాడు రామన్న. ఏం రామన్న, పుల్లటి మజ్జిగ ద్రావణం స్ప్రే చేసి 4 రోజులు అయింది కదా, ఆకుమచ్చ దగ్గర పోయిందా? మళ్ళన్న మిరపతోట అంతా తిరిగి చూశానన్న, ఆకుమచ్చ తెగులు పోయిందన్న. నాకు చాలా సంతోషంగా ఉందన్న. రామన్న, ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని పంట వేసుకున్న ముందు జాగ్రత్తగా 25 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలన్నా. ఈ పుల్లటి మజ్జిగ ద్రావణం ఒక ఆకుమచ్చ తెగులకే కాకుండా అన్ని రకాల తెగుళ్ళు కూడా పనిచేస్తుంది అన్న. ఈ పుల్లటి మజ్జిగ దొరకని ఎడల 2 లీటర్ల కొబ్బరి నీళ్ళు తీసుకొని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పంటకి స్ప్రే చేసుకోవచ్చు అన్న. అన్న, ఈ పుల్లటి మజ్జిగ ద్రావణం చేసి చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్న, చాలా సంతోషంగా ఉందన్న. నీకు ధన్యవాదాలన్న. నీకు ధన్యవాదాలన్నా.